అందరికీ నమస్కారములు. హై స్కూల్ స్థాయి విద్యార్థులకి తల్లిదండ్రులుగా మనం అందించే నైపుణ్యాలు అనే కాన్సెప్ట్ను తమ పరిశీలనార్థం వివరిస్తున్నాను. పోటీ వ్యవస్థ చైతన్యం. నేటి కాంపిటేటివ్ వ్యవస్థపై ముందుగా తల్లిదండ్రులుగా మనం అవగాహన చెందాలి. కేవలం పిల్లల ప్రతిభా సామర్థ్యాలే ఉద్యోగాలకు కీలకము. పూర్వం వల్లే తల్లిదండ్రుల పాత్ర మనం పోషించినప్పటికీ ఫలితాలు శూన్యము. విద్యావేత్తలు కూడా పిల్లల విద్యలో చైతన్యం పొంది వారి పిల్లలకు విద్యను అందిస్తున్నారు. నేటి కాంపిటేటివ్ పోటీ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకము, అవసరము. పిల్లలకు మనం భౌతిక సంపద కన్నా విద్యా సంపద ఆస్తిగా అందించాలనే భావన తల్లిదండ్రులు రావాలి. అందుకు కావలసిన ప్రయత్నాలు తల్లిదండ్రులు చేసి కావలసిన చైతన్యాన్ని నిపుణుల నుంచి పొందడమే పిల్లల విజయాలకి ఏకైక మార్గంగా నా భావన. విశ్లేషణ. నాడు నేడు విద్యా వ్యవస్థలో మార్పులు గమనించండి. శరవేగంగా దూసుకుపోతున్న పోకడలను విశ్లేషించండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు పరిశీలించండి. ఆ వేగాన్ని తట్టుకొని పిల్లల్లో గల మేధా సామర్థ్యాన్ని, కోచింగ్ ఎబిలిటీని, రీజనింగ్ సామర్థ్యాలని, వారి అభిరుచి రంగాలని గుర్తించి అందుకు తగ్గ నైపుణ్యాలు హై స్కూల్ స్థాయిలో అందించడమే మనం పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి. అంతకు మించిన ఆస్తి మనం పిల్లలకి ఇవ్వలేము. మరియు ప్రస్తుతం మన చుట్టూ ఉన్న నిరుద్యోగ యువతను గమనించండి. వారిలో చదువులపై ఇష్టం లేనిదే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు పొందగలరా? వారి విద్యలో అవగాహన లేని తల్లిదండ్రులు, తెల్లగాయతులంటే ఆ పిల్లలు విద్యావంతుల సలహాలు పాటించిన కారణంగా విద్యను అభ్యసించరు. ఫలితంగా ప్రతిభ గల వారైనా వారి పాఠ్యాంశాల పోటీ విద్యా నైపుణులుగా బాల్యం నుంచి అశ్రద్ధ చేసిన కారణంగా ఈ పోటీ ప్రపంచంలో నాణ్యత గల విద్యా ప్రమాణాలు లేనందున పరీక్షల్లో విజయాలు సాధించలేకపోతున్నారు. కానీ నిజానికి వాళ్ళలో శక్తి అపారము. ఆ శక్తిని ప్రాపర్గా ఉపయోగించే బాధ్యత తల్లిదండ్రులు కల్పించాలి. హై స్కూల్ దశ. ఈ దశ చాలా క్లిష్టమైనది. పిల్లల కుటుంబం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వస్తున్న దశ. నూతన పరిచయాలు, సామాజిక పరిసరాలు, ఆర్థిక, సాంఘిక, సామాజిక, మానసిక, సాంస్కృతిక అంశాల ప్రభావం అధికంగా పడే దశ. పిల్లల ప్రవర్తనను మంచికో చెడుకో మార్చగలిగే దశ. కాబట్టి ఈ దశలో తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ చూపిస్తే పిల్లల్లో అంత విద్యా నైపుణ్యాలు వస్తాయి. అవి భవిష్యత్తుకి ఉపయోగపడతాయి అనేది నా భావన. పిల్లల ప్రవర్తన. తల్లిదండ్రులు అందించే క్రమశిక్షణ, వికాసము, సంసిద్ధత తల్లిదండ్రులు బాధ్యతగా నెరవేర్చేటప్పుడు మంచి వాతావరణాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించి భవిష్యత్తుకి అవసరమైనటువంటి వనరులు సమకూర్చి వారిలో న్యూనతా భావాలు కలగకుండా ప్రేరణతో ఈ దశలో పిల్లలు మనం గమనించి వారికి మనకి శక్తివంచన లేకన్నా వారి విద్యా విషయాల్లో మన సాధన అవసరం అని నా తాలూకు భావన. ఈ దశలో పిల్లలు తల్లిదండ్రుల అంగీకారం కంటే స్నేహితుల అంగీకారమే ముఖ్యమని భావిస్తారు. వైరము, స్వార్థము, అసూయ లాంటి అసాంఘిక లక్షణాలు వేగంగా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. గుడ్డిగా విషయాలు నమ్మరు. వారు అంతర్గతంగా ఉన్న ఆసక్తుల స్థాయి క్రమక్రమంగా ఆ అంశాలపై ప్రదర్శన చూపిస్తారు. కావున ఈ దశలో తల్లిదండ్రులు మేధావుల మార్గదర్శనంలో తమ పాత్ర పోషించడం పిల్లల విద్యా నైపుణ్యాలకి అత్యంత కీలకము, అవసరము. ఇంకోటి, పిల్లల్లో ప్రాధాన్యత విషయాలు గమనించాలి.
ఈ దశలో తల్లిదండ్రులు సంబంధిత విద్యా వ్యవస్థ, బోధనా సిబ్బంది సలహాలు, నిపుణుల సూచనలతో సాధన ద్వారా పిల్లలు అభిలషయ రంగాల్లో విజయాలు అందించగల శక్తిని మనం అందించాలి. నా మెటీరియల్ మారుతున్న పోటీ వ్యవస్థల్లో పిల్లలు విజయాలు సాధించగల శక్తిని ఆ పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాల నుండి అందించే వినూత్నంగా కేవలం చెప్పిన ప్రకారము దినచర్యలో 1 గంట సమయం వాటి సాధన ద్వారా విజయాలు సాధించగలరు. వాటిని వ్యాసాలుగా, వీడియోలుగా వివిధ వేదికలు అందిస్తూనే ఉన్నాను. వాటిని సాధన ద్వారా మీరు కూడా ఒకప్పుడు విద్యార్థులే కాబట్టి ఆ కృత్యాలను వారితో చేయించడం వల్ల వారిలో విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటు వారిలో ప్రతిభా సామర్థ్యాలు మరింత పెరగలవని నా భావన. అసాంఘిక శక్తులు తల్లిదండ్రులు ఈ పోటీ వ్యవస్థలో వారి అమూల్య సంపద సమయాన్ని పిల్ల వైద్య నైపుణ్యాలపై వెచ్చించాలి. ఆ ఆవశ్యకత ఉంది. భౌతిక సంపాదన జాసలో ఉంటూ పిల్లలను ఈ దశలో సరిగా పెంచకపోతే, ఆ పిల్లలు ఆశించిన ఆహ్లాదకర వాతావరణం మనం అందించకపోతే వారిలో గల శక్తికి నశింపు లేదు. ఆ శక్తి అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్ళటం జరుగుతుందన్నది శాస్త్రవేత్తలు హెచ్చరికలు గమనించండి. నేటి విద్యార్థుల నుండి రోజు మనం వింటున్నటువంటి విషయాల్ని దయచేసి అందరూ ఆలోచించాలి. వీరు అసాంఘిక కార్యక్రమాలకు వెళ్ళడానికి కారణం ఈ హై స్కూల్ స్థాయిలో తల్లిదండ్రులుగా మనం చేస్తున్న తప్పుదాలే అనేది నా భావన, నా ఆకాంక్ష. ఈ విద్యాభావాలే నా పిల్లలపై సమయస్ఫూర్తిగా అందిస్తూ సెకండరీ విద్యలోనూ, హయ్యర్ విద్య ఇంటర్లోనూ నా విద్యార్థులపై తల్లిదండ్రుల పాత్ర నేను పోషించి శత ఫలితాలు అధిక మార్కులతో అధికారుల ఆశీర్వచనాలు పొంది రాష్ట్ర అవార్డును అందించిరి. అంత మహత్తర శక్తి అలా తల్లిదండ్రుల్లో వారికి ఏమీ తెలియదని, మేము పిల్లలకు చెప్పలేవని లక్షలు ఖర్చు చేయడం కన్నా చేయొచ్చు, తప్పులేదు. కానీ మన తాలూకు బాధ్యత, మన పాత్ర కూడా అవసరం అన్నది గుర్తించాలన్నది నా ఆశ. ఆ విధంగా చేయడం వల్ల పిల్లల్లో ప్రతిభా సామర్థ్యాలు పెంచడానికి కావాల్సినటువంటి శక్తి మనలో ఉందన్నది నా భావన. మీ శ్రేయస్ కోరే హిమంది బైరాగి. నా కాంటాక్ట్ నంబరు 9908354090.